అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని ఒక నిర్ణయం తీసుకుంది కేబినెట్. అయితే బ్రాండ్ అంబాసిడర్ అంటే సమాజంలో ఒక పలుకుబడి కలిగిన వ్యక్తి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన వ్యక్తుల్ని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఎవరిని పెడితే వాడిని గాలిని అటు పోయావని ఇటు పోయావని పెడితే ఉపయోగం ఉండదు. ఒక మంచి వ్యక్తిని, గుర్తింపు కలిగిన వ్యక్తిని, పలుకుబడి కలిగిన వ్యక్తిని, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు గుర్తుపట్టే వ్యక్తిని, వేలాది మంది పారిశ్రామికవేత్తలతో పరిచయాలు ఉన్న వ్యక్తుల్ని పెడితే అమరావతి బ్రాండింగ్ని ప్రపంచవ్యాప్తం చేయడంతో పాటు అమరావతిలో పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి, సోనూ సూద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసేందుకు ముందుకు వస్తారా లేదా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. సోనూ సూద్ అయితే ఆయన ఇంట్రెస్టెడ్ అని తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలిశాడు. 2-3 అంబులెన్స్లు కూడా రోగుల కోసం దానం చేశాడు. కరోనా సమయంలో సోనూ సూద్ చేసిన సేవలు అనేది కాదు, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన శక్తికి మించి సాయం చేశాడు. ఆయన వెనుక చాలామంది పెద్దవారు ఉన్నారు అంటారు, ఆయన ద్వారా సాయం చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి బ్రాండ్ అంబాసిడర్స్గా మెగాస్టార్ చిరంజీవి వస్తాడా లేదా? సోనూ సూద్ అయితే గ్యారంటీగా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో ఇక బాలీవుడ్ నుంచి ఒక ప్రముఖ స్టార్ కూడా అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రముఖ స్టార్ ఎవరు అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.